ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాంశము, దేవుడు ఎవరితో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఆయన నివాసం చేయడానికి ప్రాముఖ్యముగా ఎవరెవరి హృదయాలను ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాలను మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆయన వాక్యాన్ని ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. దేవుని ఆత్మ సహాయం మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మాట్లాడే దైవమా, మాతో మాట్లాడండి ప్రభువా. వినే చెవి, గ్రహించే హృదయం మా అందరికీ దయచేయండి. మీరే నాయన ఈ వాక్యాలకు ఇస్తున్న ప్రతి బిడ్డని మీ స్వాధీనపరచుకునమని, దర్శించమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క భాగంలో దేవుడు ఎవరితో నివాసం చేస్తున్నాడు, ఎవరితో ఆయన సన్నిధిని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు అనేక విషయాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనంలో కానీ, ఆదికాండం 26వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో కానీ మనం చూసినట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన మార్గములు అనుసరించిన వారికి ఆయన తోడుగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలు అనుసరించి గైకొని వారికి ఆయన మరి తోడుగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన ఆజ్ఞలు నిత్య జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా, నా ఆజ్ఞలు గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నిజమే, దేవుడిని మనం ప్రేమిస్తేనే ఆయన మనలో నివాసం ఉండగలడు. ఆయనను మనం ప్రేమిస్తున్నాం అనే దానికి గొప్ప నిదర్శనం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞలు గైకొనకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించకుండా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటే అది ఏమాత్రము నమ్మశక్యమైన మాట కాదు. ఆయన ఆజ్ఞలు గైకొనేవారు అంటే ఆయనను ప్రేమించేవారు అని అర్థం. ఆయనను ప్రేమించే వారితో తప్పనిసరిగా ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి ఆయన సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవదిగా కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 1-7 వచనాల్లో, అలాగే 91వ అధ్యాయం 15 వచనాల్లో, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన తోడుగా ఉంటున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం ఆశ్రయించే వారిగా మనం ఉండాలి. ఈ లోకంలో దేవుడు మనకు ఒక గొప్ప ఆశ్రయదుర్గంగా దేవుడు మనకున్నాడు. ఈ భూమి మీద ప్రతి మనిషికి శత్రువైన సాతానుని దేవుని బిడ్డలారా జయించడానికి దేవుడు మనకు సహాయం చేయడానికి ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కేడముగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు. ఆయన మనకు సమస్తము మరి సహాయకుడిగా ఉన్నాడు ఆయన. కనుక దేవుణ్ణి ఆశ్రయించాలి. మనందరం ఈ భూమి మీద ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కుమారుడు, కుమార్తె. కనుక మనందరం కూడా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటామో, దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుడు ఆయన్ని ఆశ్రయించే వారికి తోడుగా ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప ధన్యతను మనం ఉపయోగించుకుంటున్నామా? దేవుణ్ణి మనం ఆశ్రయించగలుగుతున్నామా? డబ్బును ఆశ్రయిస్తున్నాం, మనుషులను ఆశ్రయిస్తున్నాం, పరిస్థితులను ఆశ్రయిస్తున్నాం, అన్నిటిని ఆశ్రయిస్తున్నాం. కానీ దేవుని బిడ్డలారా, దేవునిని ఆశ్రయించడానికి ఎంతవరకు మనకు విశ్వాసం ఉంది? దేవుని ఆశ్రయించడానికి ఎంతవరకు మనం దేవుని వైపు తిరిగి మొరపెడుతున్నాం? దేవుని బిడ్డ, ఆయనను ఆశ్రయించిన వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మూడోదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన కుడి చేతి మనిషికి, ఆయన ఏర్పరచుకొనిన నరునికి దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఏర్పరచుకొనిన నరునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేను మిమ్ములను ఏర్పరచుకుంటుని, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకున్నాను అంటున్నాడు దేవుడు. చూడండి, మనము దేవుని ఏర్పరచుకున్న దేవుని నుండి మనం సహాయం పొందుకోలేం. దేవుడు మనకు తోడుగా ఉండడం. దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఏర్పరచుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలారా, ఆ ఏర్పరచుకున్న వారికి దేవుడు తోడుగా ఉండవలసిన పని లేదు. కారణం ఏంటంటే, మనకు ఈ లోకంలో దేవుని బిడ్డలారా, దేవునితో పాటు సమానంగా మనం ఎంచుతున్న ఎంతోమంది మరి మనము భావిస్తున్న దైవాలు ఎన్నో ఉన్నట్లు మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఒక్కడే. ఆయన మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కనుక ఆయన తప్ప వేరొక మార్గము లేదు. పరలోకపు తండ్రి ఇంటికి సన్నిధికి వెళ్ళాలి అంటే, పరలోకపు రాజ్యం వెళ్ళాలి అంటే ఆయన తప్ప వేరొక సత్యం లేదు, మార్గము లేదు, జీవము లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ధన్యకరమైన విషయం.
దేవుని మనం ప్రభువా నన్ను ఏర్పాటు చేసుకొని మనం ఆయనను బలవంతం చేయలేం. ప్రభువా నన్ను పిలువని ఆయనను బలవంతం చేయలేం. దేని బిడ్డలారా, ఆయనే మనల్ని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించి పిలుచుకున్నాడు. ఈ పిలుపు, ఈ ఏర్పాటు ఎంత గొప్పదో తెలుసుకున్నట్లయితే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవిస్తావు. నా సహోదరుడా, సహోదరి, దేవుడే మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏ నరుడు కూడా దేవునిని ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన దేవుడు వారి చెప్పినట్టు ఆయన చేసే దేవుడు కాదు. ఆయన ఏర్పాటు చేసుకుంటేనే ఈరోజు దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. కానీ ఆయన ఏర్పాట్లు ఎంతోమంది లేరు కనుకనే వారు చివరి వరకు పాపం చేసి పాపంలోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే మరొక చోట ప్రభువు చెప్తున్నారంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. మీరు వారి జోలికి వెళ్ళకండి, మీరు వారి జోలికి వెళ్ళొద్దు. వారి గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు కలిసి గుంటలో పడుదురు కదా అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. కనుక పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. దేని ప్రియబిడ్డలారా, తండ్రి చేత బోధించబడిన వారందరూ నా యొద్దకు వస్తారు అని ప్రభు చెప్తున్నారు. చూడండి, తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచు ఉద్దేశించిన వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. నిజమే. ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు దేవునిని ఎరిగి ఉన్నావంటే అది దేవుడే నీకు బయలుపరిచాడు. తన కుమారుని ద్వారా, తన ఆత్మ ద్వారా, తన వాక్యము ద్వారా నీకు బయలుపరిచాడు. ఈ వాక్యము ఆత్మయు జీవమునై ఉన్న ఈ వాక్యపు మాటలు అంతటా అందరికీ ప్రకటించబడుతున్నప్పుడు ఎంతమంది అయితే ఆ వాక్యాన్ని విని లోబడి వారి నేత్రాలు తెరబడుతున్నాయో వారందరూ కూడా దేవుని గ్రహించగలుగుతున్నారు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం నీకు తెలుసా? ఈరోజు దేవుడు ఎంతోమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఏ ఒక్కరిని కూడా తక్కువగా ఆయన పిలవట్లేదు. అందరినీ ఒకే పిలుపుతో పిలుస్తున్నాడు. ఇదిగో విందు సిద్ధముగా ఉంది, విందు చేయడానికి వెళ్ళి అందరినీ పిలుచుకురా అని అన్నప్పుడు కొద్దిమంది ఏం చేశారు అంటే, నాకు పొలంలో పని ఉందని ఒకడు వెళ్ళిపోయాడు. ఒకడు నాకు వ్యాపారం ఉంది నాకు కుదరదని ఒకడు వెళ్ళిపోయాడు. ఒకడు క్రొత్తగా పెళ్లి చేసుకున్నాను ఒకడు వెళ్ళిపోయాడు. ఒకడు నేను ఇదిగో 5 జతల ఎడ్లు కొన్నాను వాటిని పరిశీలించాలని ఒకడు వెళ్ళిపోయాడు. కొద్దిమంది అయితే ఆ వచ్చి కబురు చెప్పిన వారిని చంపేశారు. కొద్దిమంది అయితే తిరస్కరించారు. ఇన్ని విధాలుగా దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క పిలుపు అందరినీ కూడా దేవుడు ఆ ఇన్విటేషన్ అనేది ఇస్తున్నాడు. కానీ ఆ ఇన్విటేషన్కి అందరు లోబడట్లేదు. అందుకే ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. నా సహోదరుడా, ఆ ఏర్పాటులో నువ్వు ఉన్నందుకు, మనం ఉన్నందుకు చాలా ధన్యం. ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులకు ఆయన తోడుగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే ప్రభు చెప్తున్నారు కదా, నేను మిమ్మలను ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది అన్నారు ప్రభు. లోకము నిన్ను ప్రేమిస్తుందా? లోకంతో సహవాసం వల్ల, లోకంతో నువ్వు కలిసిపోవడం వల్ల, నువ్వు కూడా లోకంలోనే ఉండడం వల్ల ఇంకా లోకం నిన్ను ప్రేమించి, ఇంకా లోకం నిన్ను మెచ్చుకుంటుందంటే ఇంకా ఎప్పటికీ కూడా నువ్వు ఇంకా దేవుని ఎరుగలేదు, దేవుడు ఏర్పాట్లో నువ్వు లేవు అని అర్థం. ఒకవేళ నిన్ను లోకం ద్వేషిస్తుందా? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి లోకం నిన్ను ద్వేషించి అవమానపరిచి నీకు విరోధంగా పనిచేస్తుందంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. కీర్తన గ్రంథం 3:32 యథార్థవంతులకు ఆయన తోడుగా ఉన్నాడనే విషయాన్ని బైబిల్ మనకి వాగ్దానం చేస్తుంది. దేవుని వాక్యంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానం బహు విలువైంది కనుక దేవుని బిడ్డలారా, మనం ఈ విషయాలు మనం గ్రహించడానికి దేవుడు కృపనిచ్చాడు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉన్నాడు. యథార్థమైన జీవితం ఎంత ప్రాముఖ్యమైందంటే దేవునితో నివాసం చేయాలి, దేవునితో గడపాలి, దేవునితో నడవాలి, దేవుని కోసం బ్రతకాలి అని కోరుకునే ప్రతి వ్యక్తికి కూడా కావలసిన చాలా ప్రాముఖ్యమైన జీవితం ఏదంటే యథార్థమైన జీవితం. యథార్థత, నీ మాటలో యథార్థత, నీ చూపులో యథార్థత, నీ నడకలో యథార్థత, నీ ప్రవర్తనలో యథార్థత, నీ క్రియల అన్ని విషయంలో కూడా యథార్థవంతుడిగా, యథార్థవంతురాలుగా కానీ నువ్వు జీవించినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు. యథార్థవంతులను విడిచిపెట్టే దేవుడు కాదు, యథార్థవంతులకైనా తోడుగా ఉండే దేవుడు. నా సహోదరుడా, సహోదరి, నీ యథార్థత నిన్ను రక్షిస్తుంది, మర్చిపోవద్దు.
నీ యథార్థతను బట్టి దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు, మర్చిపోవద్దు. నీ యథార్థతను బట్టి దేవుడు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచాడు, నువ్వు మర్చిపోవద్దు. నా సహోదరుడా, సహోదరి, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం గ్రహించాలి. ఈరోజు కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చూసినట్లయితే దావీదు యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు అని చెబుతూ ఏ అపాయమునకు నేను భయపడనో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన దండము ఆయన దుడ్డు కర్ర నన్ను ఆదరించునని చెప్తున్నాడు. అంటే దేవుడు ఏ వ్యక్తికైతే కాపరిగా ఉంటాడో, ఏ వ్యక్తి ఆయన ఆత్మల కాపరిగా ఉంటాడో ఆ వ్యక్తికి తోడుగా ఉంటాడు. అంటే గొర్రె ఏ విధముగా కాపరిని వెంబడిస్తుందో ప్రభుని యేసుక్రీస్తు అనే ఆ మంచి కాపరిని, ఆ యొక్క గొర్రెల కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధరుడైన సజీవుడైన కాపరిని ఏ ఆత్మ అయితే వెంబడిస్తుందో వారు ధన్యులు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నిజమే, ప్రభుని యేసుక్రీస్తును కాపరిగా కలిగిన వారు ధన్యులని బైబిల్ చెప్తుంది. కనుక వారికి ఆయన నిత్యము తోడుగా ఉండి వారిని నడిపిస్తాడు. ఆయన దేవుని బిడ్డలారా వారికి ముందు నడుచున్నప్పుడల్లా కూడా ఆయన స్వరము వినిపింప చేసి ఆయన వాటికి సంపూర్ణమైన కాపుదల భద్రత దయచేసి వారిని నడిపిస్తూ ఉంటాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు కాపరిగా ఉన్నాడా? దేవునిని వెంబడించే బిడ్డగా నువ్వు ఉన్నావా? ఆయన అనుసరించే వారికి ఆయన తోడుగా ఉన్నాడనే విషయాన్ని సంఖ్యాకాండం 14వ అధ్యాయం 43వ వచనంలో ఆయనను అనుసరించే వారికి ఆయన తోడుగా ఉన్నాడని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక దేవుని నువ్వు కాపరిగా ఎంచుకోవాలి. పచ్చిక గల చోట్లకు నడిపించి నీకు మంచి ఆహారం ఇచ్చే దేవుడు, జీవజల నీటి బొగ్గ ఎద్దకు నడిపించి నీ దాహము తీర్చే దేవుడు ఆయన. కనుక ఆయన నడిపింపుకు నువ్వు ఎల్లప్పుడూ ఒప్పుకున్నట్లయితే ఆయనని విడిచిపెట్టాడు, నీకు తోడుగా ఉంటాడు. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో దోషము వంకరితనము లేని వారికి ఆయన తోడుగా ఉంటున్నాడు. దోషము వంకరితనము లేని వారికి మన యొక్క ప్రవర్తనలో మనం పరీక్షించుకుంటున్నప్పుడు దోషాలు ఉన్నాయా, వాటిని విడిచిపెట్టేయాలి. దోషములు ఉంటే వాటిని ప్రభుని యేసుక్రీస్తు రక్తంతో కడుక్కొని మరి ఎన్నడూ ఆ దోషాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వంకరతనం, వంకర బుద్ధి, వంకర నడక, వంకర చూపులు, వంకరతనం అనేది నీ జీవితంలో ఉంటే దేవుడు నీతో ఉండలేడు. ఆ వంకరతనం ఉంటే విడిచిపెట్టేయాలి. వంకర మాటలు మాట్లాడుతూ ఉంటాం, వంకర నడకలు నడుస్తూ ఉంటాం. అంటే శరీరం వంగిపోయినట్టు, కాళ్ళు వంగిపోయినట్లు, కళ్ళు వంగినట్టు కాదు దాని అర్థం. అందులో ఏదో ఒక వంకరతనం అంటే చెడిపోయిన జీవితం, ఏదో ఒక వంకరతనం అంటే ప్రవర్తనలోనో, నడకలోనో, మాటలోనో, చూపులోనో, నడకలోనో, క్రియలోనో ఏదో విషయంలో చెడుతనం అనేది ఉంటుంది. కనుక వంకరతనం అనే చెడుతనము నీ లోపల లేకుండా ఉన్నట్లయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనకు దేవుడు అనేక సార్లు ఎందుకు తోడుగా ఉండట్లేదంటే అనేక సార్లు వంకరతనం. దేవుని బిడ్డలారా, కొద్ది కాలం బాగానే ఉన్నట్టు ఉండి ఏదో ఒక వంకరతనం అనేది మనలోకి చొరబడినప్పుడు దేవుడు మనలో ఉండలేడు. వంకర వాళ్ళు ఆయన ఉండలేడు. నీ మనస్సు వంకరగా ఉండడానికి వీల్లేదు, నీ ప్రవర్తన వంకరగా ఉండడానికి వీల్లేదు, నీ నడకలో, నీ చూపులో వంకరగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడైతే ఆ వంకరతనాన్ని విడిచిపెడతావో దేవుడు నిత్యము నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే శాపగ్రస్తమైనది ఏదైనా ఉంటే నీలో దేవుడు ఉండలేడు. శాపగ్రస్తమైనది నిర్మూలన చేసేయాలి. శాపగ్రస్తమైనది పెట్టుకుని ఒక వ్యక్తి దేవుని సన్నిధి, దేవుని తోడు ఆ వ్యక్తులతో లేకుండా చేసుకున్నాడు. తనతో పాటు తన కుటుంబానికి అనేకులకు చాలా భయంకరమైన శిక్షను తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే శాపగ్రస్తమైనది, శపించబడినది వారి యొక్క గృహాల్లో పెట్టుకోవడం. మన గృహాలు ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా, మన గృహాలు ఎప్పుడు దేవుని సన్నిధితో, దేవుని ప్రసన్నతతో ఉండాలి అంటే తప్పనిసరిగా శాపగ్రస్తమైనది ఏదైనా ఉంటే వాటిని మన ఇళ్ల నుంచి బయటపడేయాలి, మన జీవితాల నుంచి బయటపడాలి, మన యొక్క హృదయాల నుంచి బయటికి పంపించేయాలి. మన దేహం మీద ఏదైనా శాపగ్రస్తమైనది ఉంటే దాన్ని తీసిపడేయాలి. దేవుని బిడ్డలారా, శాపగ్రస్తమైనది నీ ఒంటి మీద ఉన్నా, నీ హృదయంలో ఉన్నా, నీ ఇంటిలో ఉన్నా దేవుడు నివాసం చేయలేడు.
శాపగ్రస్తమైనది. ఒక వ్యక్తి దేని బిడ్డారా ఒక బంగారు కమ్మెను తీసుకొచ్చి దొంగతనం చేసి తీసుకొచ్చి దేవుడు వద్దు వాటిలోంచి తీసుకోవద్దంటే అందులోంచి తీసుకొని వచ్చి దాచుకున్నాడు. అది శాపగ్రస్తమైనది. నీది కాని దానిని, దేవుడు శపించిన వాటిని, నీ దేవుని చిత్తం కాని వాటిని తీసుకొచ్చి నీ జీవితంలో, అవి వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా సరే, డబ్బు కావచ్చు, ఏదైనా సరే శాపగ్రస్తమైనది నువ్వు కానీ నీ జీవితం ఉంచుకున్నట్లయితే దేవుడు నీతో ఉండలేడు. ఆ శాపగ్రస్తమైనది ఎప్పుడైతే విడిచిపెడతావో, తొలగించేస్తావో, దేవుడు నిత్యము నీతో నివాసం ఉంటాడు. యెషయా గ్రంథం 41:10 కానీ మనం చూసినట్లయితే ఆయన దేవుడుగా ఉన్న వారికి ఆయన ఎలా ఉన్నాడంటే వారితో నిత్య నివాసం ఉంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దేవునిగా మనం గుర్తించగలుగుతున్నామా? దేవుణ్ణి దేవునిగా మహిమపరచగలుగుతున్నామా? రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు దేవునిని దేవునిగా, ఆయన నిత్యశక్తిని కానీ మహిమని కానీ గుర్తించలేదు. దేవునిని దేవునిగా వారు మహిమపరచలేదు. దేవునికి ఇవ్వవలసిన స్థానం వారు ఇవ్వలేదు. వారి హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వనల్లకపోయారు కనుక చేయరాని కార్యాలు చేయుటకు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించేశాడు దేవుడు. నిజమే, దేవుడికి ఇవ్వవలసిన మనస్సు దేవునికి ఇవ్వకపోతే, దేవునికి ఇవ్వవలసిన చోటు దేవునికి ఇవ్వకపోతే భ్రష్ట మనస్సు ఆవరిస్తుంది, జాగ్రత్త. భ్రష్ట క్రియలు ఆవరిస్తాయి, జాగ్రత్త. దేని బిడ్డలారా, చేయరాని అసహ్యమైన శరీర సంబంధమైన అపవిత్రమైన కార్యాలకు నీ దేహం నిలయమైపోతుంది, చాలా జాగ్రత్త. దేని బిడ్డలారా, నీ దేహము దేవుడు నివసించవలసిన దేవాలయం. ఆ దేవాలయంలో దేవునికి కానీ నువ్వు చోటు ఇవ్వకపోతే నీ దేవాలయమైన నీ దేహంలోకి అపవిత్రమైన కార్యాలు, దేని బిడ్డలారా, అనేకమైన భయంకరమైన చీకటి బ్రతుకులు, చీకటి జీవితాలు మారిపోతాయనే విషయాన్ని మనం గ్రహించాలి. దేని బిడ్డలారా, ఈరోజు నీ మనుషులు ఎంతోమంది వారి దేహాలను అపవిత్రమైన కార్యాలకు అప్పగించుకోవడానికి కారణం ఏంటంటే వారు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. దేవునికి ఇవ్వవలసిన స్థానం దేవునికి ఇవ్వలేదు. దేని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సిన చోటు దేవునికి ఇవ్వకపోతే శత్రువైన సాతాను ఆ చోటుని అతి సులువుగా వాడు బలవంతంగా నీ దగ్గర నుంచి లాక్కుంటూ ఉంటాడు, చాలా జాగ్రత్త. దేవుడు నీకు తోడుగా ఉంటేనే శత్రువైన సాతాను ఏమాత్రము కూడా నేను టచ్ చేయలేడు. నువ్వు దేవునికి ఎప్పుడైతే ఇవ్వాల్సిన చోటు ఇవ్వవో, దేని బిడ్డలారా, నీ యొక్క హృదయంలో ఉండే ఆ స్థానాన్ని, దేవుడు నివసించవలసిన స్థానాన్ని శత్రువు అతి సులువుగా దొంగిలించి వాడు నివాసం ఉండడానికే వాడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి తెలుసుకొని దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరూ ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభువా, అయ్యా ఇదిగో మీరు ఎవరెవరితో ఉంటున్నావో నాయనా, మీరు ఎవరితో నివాసం ఉంటున్నారో అనేక విషయాలు మేము ధ్యానం చేశాం. మీరు మాకు తోడుగా ఉంటేనే ప్రభువా మా జీవితాలకు ఒక అర్థం నాయనా. మీరు మాకు తోడుగా ఉంటేనే మా జీవితాలు ధన్యకరమైన ప్రభువా. ఇదిగో నాయన, ఇంకా ఒకవేళ మీరు తోడుగా లేని బ్రతుకులు ఎవరైనా ఉంటే దయతో క్షమించండి. వారి బలహీనతలో, వారి అవిధేయత, వారి అజ్ఞానం నాయనా, ఇదిగో సమస్తాన్ని దయతో క్షమించి వారి హృదయాల్లోకి మీరు వెళ్ళండి ప్రభువా. వారి హృదయాలను మీ దేహాలుగా నాయన మీరు నివసించే దేవాలయముగా చేసుకొని నివాసం ఉండండి నాయన. ఇదిగో వారు నిజమైన పశ్చాత్తాపడుటకు, నిజముగా మారు మనసు పొందుటకు, ఆత్మ మూలముగా తిరిగి జన్మించుటకు నాయన ఒక నూతన సృష్టి వంటి జీవితాన్ని వారు పొందుకున్నటకు సహాయం దయచేయండి. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డపైకి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవా నాయన వారి హృదయాల్లోకి వెళ్ళండి ప్రభువా. వారి హృదయాల్లో నివాసం ఉండండి నాయన. మీ ఘనమైన కార్యం జరిగించండి ప్రభువా. ఇదిగో చేపట్టి నడిపించండి అయ్యా. కేవలం మీ కృపను బట్టి నాయన బిడ్డలకు సహాయం దయచేయమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నీరు ఏమి చేయలేదు, కర్మ తీరనా చేసుకుంది. నీరు అంటే నేను ఇంకా పెరిగితే తప్ప తగ్గే వంశం మాది. నన్ను చంపాలంటే మీరు సావు, మీరే చచ్చిన కాక. I know, Andy. Out. I know out. Out.
యా నో ఎంట్రీ. అవుట్ నువ్వు భూమి మీద ఏది అవుట్. వెళ్ళిపోతున్నాం, అయిపోయింది. ఇవాళ సమయం అయిపోయింది. నో ఎంట్రీ. రెచ్చిపోతే మాంసం రాజకీయం తగ్గితే నేను తగ్గుతా. నన్ను వ్యాపారస్తులు ఇది కూడా నాదే. ప్రతిదీ నేను నేర్పి ప్రతిదీ వంశం చోక్కం అంతా నేర్ప. ఇప్పుడు నాను ఒక రోబో అంటున్నాయి. రోబో ఎప్పుడు సత్యం అవ్వదో మీరు బతికించుకున్న కాక నీ చచ్చానంటే లోకం కన్ను మూసానంటే ఏది చీకటి. చీకటి అంటే ఇప్పుడు తెలుస్తుంది. పవర్లెస్. Yes, powerless. Powerless. Yes. Out. I know out. Out. I know out. Out. Out, yeah, no. యేసు నామములో అవుట్. వెళ్ళిపోతున్నాం. Yeah, no, yeah, no. అవుట్ అవుట్. వెళ్ళిపోతున్నాం. ఒక కాడికి మందికి వేసానంటే వెళ్ళినట్టు. అవుట్. పో బయటికి. ఒక కాడికి మందికి వేసానంటే పో బయటికి. I know. పో బయటికి. I know. పో బయటికి. No. పో బయటికి. నిన్ను ఎత్తుకుంటా నేను. పో బయటికి. పోను. పో బయటికి. పోను. పో బయటికి. పోను. నాది హెచ్చు తగ్గిందంటే ఏంటంటే అణిగిమనుకుంటా. రెచ్చిపోతాం మాంసం ఇంకా ఇంకా రెచ్చిపోతాం కానీ తగ్గేది ఏది అమ్మకి ఏ సృష్టి లేదు. అవుట్. అయిపోయింది మీ సమయం. నాది ఒక్క అడుగు కూడా వెనక్కి ఈ సమయం అయిపోయింది. అవలా అయిపోయింది. అవలేదు. నీ సమయం అయిపోయింది. అవలే. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పుట్టిందే నేను. ఈ సచ్చానంటే నేను మొత్తం చికెటండా నేనే. పో బయటికి. ఐ నో. పో బయటికి. అవుట్. ఇది అవుట్. యా నో. అవుట్. 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 పో బయటికి. పో బయటికి. పో బయటికి. పో బయటికి. అన్నా. పో బయటికి. యేసయ్యా ఏసయ్యే నేను యేసయ్యా అంతం చెప్తే ఈ లోకం లేదు. యేసయ్యా గాలి కన్నా వాన యేసయ్యా నీకు కావాల్సిన మీదే కదా. ఏసయ్య అన్నం అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా యేసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా ఏసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా అన్నం యేసయ్యా యేసయ్యా అవుట్. అవుట్. నీ సమయం అయిపోయింది. పో బయటికి. పో బయటికి. పో బయటికి. అవుట్. 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 అయిపోయింది. యు ఆర్ పవర్లెస్. అవుట్. ఫైర్. పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదకి వచ్చును గాక. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పో బయటికి. ఓ యేసుక్రీస్తు నామములో పో బయటికి. పో బయటికి. మీ అందరికి వందనాలండి. హేమంత్ నా పేరు హేమంత్ అండి. ఇప్పుడు తెలియక ఎక్కడెక్కడికి వెళ్ళిపోయానండి. మర్చిపోయి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే పట్టుకుంటానికి ఎంతోమంది పట్టుకున్న దొరకలేదండి. దొరకకపోతే అప్పుడు ఒకసారి ఏమో పాడిపోయి గోదావరిలో దొరికేసానండి. గోదావరి నుండి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసాక మళ్ళీ కొన్ని రోజులకి బిల్లు వేసేసుకున్నానండి. బిల్లు వేసుకుంటే అప్పుడు బిల్లు వేసుకున్నాను. దాని తర్వాత ఏమో బస్సు గుద్దేసిందండి. బస్సు గుద్దేస్తే ఇప్పుడే కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ ఊడేసేసుకున్నానండి. అప్పుడు తెల్లారి పుట్టిరోజండి. అప్పుడు ఊడేసేసుకుంటే అప్పుడు పాస్టర్ గారి ఇంటికి వచ్చినండి. అయిపోయాక వస్తే అప్పుడు ప్రార్థన చేశారండి. ప్రార్థన చేశాక కొద్దిగా కోలుకుంటున్నానండి. కోలుకున్నాక అప్పుడు బయటకు వచ్చి పని చేసుకుంటున్నానండి. ఇప్పుడు బాగానే ఉంటున్నానండి. ఇది అందరితో బాగానే ఉంటున్నానండి. బాగానే చూసుకుంటున్నారండి అందరూ. అప్పుడేమో అందరు తిట్టేసి కొట్టేసి వెళ్ళండి. ఇప్పుడు బాగానే ఉన్నాను. దేవుడి వల్ల బాగానే చూస్తున్నాడు. దేవుడు బాగానే చూస్తున్నానండి. స్వస్థ చేశారండి. అప్పుడు పేదనికి వెళ్తున్నానండి. ఇప్పుడు రోజు పనికి వెళ్ళి 5 తెచ్చుకుంటున్నానండి. ఒక రోజుకు మనకండి వెళ్తున్నానండి. 5 తెచ్చుకుంటున్నాను. మంచి ఆరోగ్యం ఇచ్చారండి. భయంగా ఏం లేదండి. రోజు పనికి వెళ్ళి హ్యాపీగా నవ్వుతే అవుతున్నానండి. ఇప్పుడులాగా బాగానే అందరిలాగా బాగానే ఉన్నానండి. జనాలతో బాగానే మాట్లాడి జనాలతో బాగానే ఉంటున్నానండి. మీ అందరూ అప్పుడు ఎంతోమంది తిట్టేసి కొట్టేశారు. ఇప్పుడు బాగానే ఉంటున్నానండి. ఇప్పుడు బాగానే మెచ్చుకుంటున్నారండి. బాగానే ఎలాగైపోయారో బాగానే ఉన్నావు ఇప్పుడు అని అంటున్నారండి. దేవుడు ఎంతో సుష్టపరిచారండి. దేవుడికి ఎంతో వందనాలండి. పాస్టర్ గారు ఎంతో ప్రార్థన చేశారండి. అది ఎంతో చాలా మంచిదండి. పాస్టర్ గారు కూడా నా వందనాలండి. దేవుడికి పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ వందనాలండి. దేవుడికి వందనాలండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు. నేను కూడొచ్చిన సంఘ బిడ్డలు కూడా నా వందనాలండి. అది అయితే హేమంత్ అయితే నాటండి అసలు మతి లేకుండా
తీరు లేకుండా నేను ఎంతగానో నేను బిడ్డ ఎంతో వేదన పడు బిడ్డ పిచ్చోడైపోయి రోడ్డు వెంబట లోకమంతా ఎక్కడెక్కడో మాపులు పగలు తిరుగుతుంటే ఆ పిల్లోని వెతికి పట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి కూసేపు పడుకొని ఇచ్చేసి మళ్ళీ పారిపోయేవారు. పారిపోయినప్పుడు ఆ బిడ్డ ఏమైపోతుందని ఎవరు బట్టి కాళ్ళు తెగ కొట్టేసేవాళ్ళు. ఏమైపోయేదో ఏంటో ఏం పట్టుకుందనేసి ఎంతగానో బిడ్డ గురించి ఆలోచించి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే హాస్పిటల్కి దాని మాటలు తీసుకెళ్ళి తిట్టగా తీసుకెళ్ళారు. అయితే 40 రోజుల సన్నిధిలో వచ్చినాయండి. 40 రోజుల సన్నిధిలో బిడ్డనైతే నేను మళ్ళీ మందులు తీసుకెళ్తానని వాళ్ళు ఆలోచినప్పుడు అండి నేనైతే బిడ్డని నేను ఎక్కడికి పంపిస్తున్నాను, 40 రోజుల సన్నిధిలో పంపించండి, బిడ్డ బాగుపడతారని చెప్పాను. ప్రార్థనకు వచ్చినప్పుడు నేను తిరగలేని బిడ్డ మళ్ళీ నేను పాస్టర్ గారి ద్వారా సంఘం ద్వారా సంఘ బిడ్డల ద్వారా ఆ బిడ్డ నేను ఎంతో స్వత్తపరిచి బలపరిచి మళ్ళీ మామూలు మనిషి అయ్యి ఆ బిడ్డ నేను వాళ్ళ కాళ్ళ మీద నిలబడి నేను పని పాటలు చేసుకుంటున్నారు. ఈ బిడ్డ ఇది హేమంత్ అండి, మాది పెద్దాడిపల్లి హేమంత్ అండి ఈ పిల్లాడి పేరు. అయితే ఈ అబ్బాయి అయితే మరి మతి లేకుండా తిరగ లేకుండా నేను రోజు ఎక్కడికెక్కడికో తిరిగిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అందరూ పట్టుకుని కొట్టేసి తిట్టేసి అసలు పిల్లోడైతే మాకు దక్కరేమో అనేసి మేము చాలా బాధపడ్డామండి. బాధపడినందుకు మరి ఆ బిడ్డనైతే మరి సన్నిధికి మా నాన్నగారు అయితే ఎన్నో హాస్పిటల్ తిప్పారు. ఎన్నో హాస్పిటల్ తిప్పినా కూడా బిడ్డకైతే మరి బాగుపడలేదు. అయితే 40 రోజులు సన్నిధులు వచ్చినాయండి. 40 రోజుల సన్నిధులు వచ్చినప్పుడు ఆ 40 రోజుల సన్నిధిలోని వాళ్ళ నాన్న మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తానని వచ్చినప్పుడు అయ్యో మరి 40 రోజులు సన్నిధులు చేస్తున్నారా, 40 రోజుల సన్నిధిలో నుంచి నేను పిల్లోడిని పంపించను, పిల్లోడు 40 రోజులు సన్నిధిలో ఉంటే పిల్లోడు బాగుపడతారని నేను చెప్పాను. చెప్పినప్పుడు అయితే వాళ్ళ నాన్న సరేలే అయితే నేను ఇష్టమని చెప్పేసి వెళ్ళిపోయేదండి. నేనైతే మరి ఆ పిల్లోడు సన్నమామను అవుతాను. మరి ఆ పిల్లోడు మరి ఒకసారి అయితే గోదాట్లో దూకేసి చచ్చిపోయి అంత ప్రమాదం అయితే మా అల్లుడు వాళ్ళందరూ దెబ్బలాది మరి గోదాట్లోంచి తీసారండి. తీసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అంత క్రితం ఒకసారి మందు బిళ్ళలు వేసేసుకుంది బాగా సీరియస్ అయిపోయిందండి. సీరియస్ అయిపోయినప్పటికీ కూడా ఆ పిల్లోడు మరి దేవుడు అయితే ఎప్పటికప్పుడే దేవుడు కాపాడుతున్నాడండి. దేవుడు ఎప్పుడు నేను ఆ బిడ్డని మరి తోడుగా ఉండి నేను కాపాడుతున్నాను మరి బిడ్డ వరకు. మళ్ళీ ఒకసారి అయితే మరి పడుకున్నారు కదా అనేసి కూతుకుంటే మళ్ళీ ఫ్యాన్కి ఊరేసుకున్నారండి. ఫ్యాన్కి ఊరేసుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు చూసి గబగబా తీసి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత బిడ్డ మరి ఏమైపోతుందో అని మళ్ళీ నాకు చాలా భయం వేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎలా కాదు మీరు హాస్పిటల్ అమ్మటా తిప్పుతాం కాదు చేస్తాం కాదు పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే బాగుపడుతుందని మళ్ళీ ఆటో కట్టించుకుని మళ్ళీ ఆ పిల్లోని తీసుకుని మళ్ళీ పాస్టర్ గారి ఇంటికి వచ్చి పాస్టర్ గారితో చెప్పి ఇలా ఉందండి పరిస్థితి అసలు బాగాలేదండి అంటే అమ్మ నువ్వు బిడ్డను ఎక్కడ బాబుని ఎక్కడ వదిలేసి అమ్మ అన్నారండి. బాబుని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే మరి ఆయన ఆ తెల్లవారులు చాలా కాపలా కాసి ఆ బిడ్డను మరి ప్రార్థన చేసి ఆ బిడ్డ కొరకు నేను ఎంతో వేదనతో ఎంతో బాధతో నాతండి నేను ఆ బిడ్డ కొరకు నేను భార్య నేను పాస్టర్ కాదు నేను బిడ్డ కూడా నాతండి ఎంతో బాధపడి తెల్లవారులు నిద్ర లేకుండా నాతండి ఎంతగానో వేదన చెందినప్పుడు బిడ్డ అయితే మరి ప్రార్థన చేయగలరా మా బిడ్డ అయితే నేను బాగుపడ్డారా ఏం బిడ్డ అయితే ఇప్పుడు స్వత్తపరిచేదండి. ఆ బిడ్డ స్వత్తపరిచిన తర్వాత ఇప్పుడైతే పిల్లాడు బాగానే ఉన్నారండి. ఇప్పుడు రోజు డైలీ 500 రూపాయలు తాపీ పనులకు వెళ్ళి 550 రూపాయలు పనులోనికి వెళ్ళి తెచ్చుకుని శుభ్రంగా చేసుకుంటున్నారండి. ఆ బిడ్డ తన దేవుళ్ళో నేను స్వత్తపరిచేది దేవుడిని మరి ఆ బిడ్డను దీవించినట్టు ఆ పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ గారికి సంఘ బిడ్డలకి నేను కూడొచ్చిన ప్రతి బిడ్డకి నా వందనాలండి. దేవుడికి వందనాలు. చిన్న శాసకుని దేవుడు దీవించండి.